హలో ఫార్మర్స్, నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్ ఈ రోజు కర్ణాటకకి రావడం వచ్చి జరిగింది. ఇక్కడ ఇంతకు ముందు కూడా మనము ఈ షెడ్ వీడియో అప్లోడ్ చేసాం కదా, కర్ణాటకకు సంబంధించింది. ప్రస్తుతానికైతే ఈ షెడ్ లో ఉన్నాము. ఈ రోజు ఉదయానికి 27 డేస్ కంప్లీట్ చేసుకొని బర్డ్స్ 28 డేస్ రన్నింగ్ లో అయితే ఉన్నాయి. ఇది ప్రైవేట్ ఫార్మింగ్ కాదు, ఓన్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఓన్ ఫీడ్ కూడా సొంతంగా తయారు చేసిన ఓన్ ఫీడ్స్ తో ప్రస్తుతానికైతే ఫినిషర్ ఫీడ్ నడుస్తుంది. మనకి ఫీడ్కి కావాల్సిన 1 టన్ కెపాసిటీ, ఫుల్ ప్లాంట్, ఫుల్ ఫీడ్ ప్లాంట్ అండ్ సోయా ఆయిల్ ప్రీమిక్స్ అన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. ఈ ఫామ్కి బర్డ్స్ అయితే హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి. టోటల్ 27 డేస్ గాను ఇప్పుడు వరకు 270 బర్డ్స్ మోర్టాలిటీ అవ్వడం జరిగింది. దాదాపు 15,600 బర్డ్స్లో 270 బర్డ్స్ మోర్టాలిటీ అవ్వడం జరిగింది. మోర్టాలిటీ పూర్తిగా కంట్రోల్లో ఉంది. మోర్టాలిటీ అయితే ఇక్కడ కూలింగ్ ప్యాడ్స్ చూడొచ్చు, లెఫ్ట్ రైట్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా కూలింగ్ ప్యాడ్స్ అయితే పెట్టించారు. రైట్ అండ్ లెఫ్ట్ షెడ్ లో మనకి ఫ్రంట్ సైడ్ కూడా కూలింగ్ ప్యాడ్స్ పెట్టించడం అయితే జరిగింది. టెంపరీ అయితే ఎక్సలెంట్ గా మెయింటెనెన్స్ అవుతుంది. ఇంతకుముందు కొన్ని చోట్ల హెయిర్ లీక్ అయ్యేది, కానీ ఇప్పుడు పూర్తిగా ఎక్కడ కూడా హెయిర్ లీక్ కాకుండా పూర్తిగా నీట్గా చేపించడం అది జరిగింది. బర్డ్స్ కూడా హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి. మనకి ఈసీ ఫామ్లో తక్కువ స్పేస్, అంటే మనకి దాదాపు 0.7 0.8 స్క్వేర్ ఫీట్లోనే మనం బర్డ్స్ అయితే పెంచగలుగుతాము. అదే మనం ఓపెన్ షెడ్ వచ్చేపాటికి మనకి దాదాపు 1.1 1.2 సమ్మర్లో అయితే దాదాపు 1.3 1.4 1.5 దాకా కూడా ఇవ్వాల్సి వస్తుంది. మంచి సమ్మర్లో కూడా ఇక్కడ 0.7 స్క్వేర్ ఫీట్ పర్ బర్డ్కి ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతానికి వచ్చి 15,600 కెపాసిటీ గల ఈ షెడ్లో దాదాపు 270 బర్డ్స్ మోర్టాలిటీ అయ్యాయి. మిగతా బర్డ్స్ హెల్తీగా గ్రోత్ అయితే అవుతున్నాయి. బర్డ్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక మెడిసిన్ కాస్ట్ వస్తే పూర్తిగా ఎక్కడ కూడా దాదాపు 27 డేస్ కంప్లీట్ చేసుకొని 28 డేస్ రన్నింగ్లో ఉంది కదా, ఎక్కడ కూడా అసలు కొద్ది కూడా చిక్ సౌండ్ కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. బర్డ్స్ సూపర్గా హెల్తీగా గ్రోత్ అయితే అవుతున్నాయి. నాకు తెలిసి ఫైనల్ లిఫ్టింగ్ వరకు కూడా వీటికి మెడిసిన్ కాస్ట్ వచ్చి 3 రూపాయల కంటే తక్కువగానే వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సొంతంగా ఫీడ్ తయారు చేస్తున్నాం కాబట్టి ఎటువంటి గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఇక మిగతా మెడిసిన్స్ కానీ బర్డ్స్ కూడా హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి కాబట్టి మ్యాక్సిమం మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా బర్డ్స్ అయితే పెరుగుతున్నాయి. బర్డ్స్ అయితే బాగానే గ్రోత్ అవుతున్నాయి. ప్రస్తుతానికైతే వీటికి లివ్ 52 అండ్ నెఫ్రోకేర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక వెంటిలేషన్ కూడా కిటికీలు వదలడం అయితే జరిగింది. మనం ఇంతకు ముందు కూడా వీడియోలో కూడా ఈ షెడ్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా వీడియో చేసి అప్లోడ్ అయితే చేశాము, మీరు అక్కడ చూడొచ్చు. వెంటిలేషన్ కూడా కిటికీలు వదలడం అయితే జరిగింది. ఎందుకంటే సడన్లీ ఏదైనా ప్రాబ్లం వల్ల కరెంటు లేకపోవడం, షెడ్లో కరెంటు లేకపోవడం, లేకపోతే పవర్ సప్లైలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి తొందరగా ఈ కిటికీలు తెరుచుకుంటే బయట నుండి గాలి వచ్చే, షెడ్లోకి గాలి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇటు సైడ్ కూడా అండ్ ఇటు సైడ్ కూడా. అండ్ ఈ పెద్ద డోర్లు వచ్చి మనకి లిఫ్టింగ్ చేసుకోవడానికి, బర్డ్స్ లిఫ్టింగ్ చేసుకోవడానికి అయితే వదిలారు. ప్రస్తుతానికి వచ్చి 8 ఫ్యాన్లు కంటిన్యూగా రన్ అవుతున్నాయి. ఎందుకంటే బయట బాగా వేడి ఎక్కువగా ఉండడం వల్ల 8 ఫ్యాన్లు అయితే రన్ అవుతున్నాయి. షెడ్లో వచ్చి ఇప్పుడు టార్గెట్ టెంపరేచర్ వచ్చి 25 ఉంటే మనకి షెడ్లో ప్రస్తుతానికి వచ్చి 26 డిగ్రీల టెంపరేచర్ అయితే మెయింటెనెన్స్ అవుతుంది. ఎప్పుడైతే మనకి 25 డిగ్రీ వచ్చేస్తుందో అప్పుడు కొన్ని ఫ్యాన్లు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి, కొన్ని ఫ్యాన్లు కంటిన్యూగా రన్లో అయితే ఉంటాయి. ఇక కూలింగ్ ప్యాడ్స్ కూడా కంటిన్యూగా రన్లోనే ఉన్నాయి. వాటికి ఇచ్చిన టార్గెట్ టెంపరేచర్ కంటే తక్కువగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కూలింగ్ ప్యాడ్స్ కూడా ఆఫ్ అయిపోతాయి అండ్ ఫ్యాన్లు కూడా ఆఫ్ అయిపోతాయి. ఎప్పుడైతే వాటికి ఇచ్చిన టార్గెట్ టెంపరేచర్ కంటే ఎక్కువగా టెంపరేచర్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాన్లు ఆన్ కావడము, ఇక్కడ ఆటోమేటిక్గా కూలింగ్ ప్యాడ్స్ ఆన్ కావడం అనేది జరుగుతుంది. ఎవరికైనా 5% ప్రీమిక్స్ కావాలన్నా మీరు మన దగ్గర ఆర్డర్ పెట్టవచ్చు. మనం సప్లై చేసిన వీటాగ్రో 5% ప్రీమిక్సే ఇక్కడ యూజ్ చేస్తున్నారు. బర్డ్స్ కూడా మీరు చూడొచ్చు హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి. ఇప్పుడు
27 డేస్, ఈరోజు మార్నింగ్కి 27 డేస్ కంప్లీట్ చేసుకొని మనకి దాదాపు 28 డేస్ రన్నింగ్లో అయితే ఉంది. ఈ రోజు వరకు 2 కిలోల ఫీడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాయి. ఈ రోజు ఉదయానికి 2 కిలోల ఫీడ్ కంప్లీట్ చేసుకొని దాదాపు వెయిట్ అయితే వేయలేదు, కానీ నాకు తెలిసి 1.4 నుండి 1.5 దాకా అయితే ఉన్నాయి బర్డ్స్ అయితే హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి. పౌల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్. నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫార్మ్.